ఏమిటి అనగా ఈ యొక్క మంచి మాట అనగా యేసు ప్రభుల వారి గురించి చెప్పడానికి మేము ఈ గ్రామానికి వచ్చి ఉంటున్నాం. అయితే యేసు ప్రభుల వారి గురించి ఏమిటి ఆ మంచి మాట అనగా యేసయ్య ప్రేమ గురించి చెప్పడానికి వచ్చున్నాం. ఏంటి యేసయ్య ప్రేమ అనగా యేసయ్య ప్రేమని మనము మాటల్లో చెప్పలేం. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేను యేసయ్య ప్రేమకి సాదృశ్యంగా ఉన్నటువంటి మాటలు మీకు నేను చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడైతే తండ్రి మాట వినడు, పెద్ద కుమారుడు తండ్రి మాట వింటాడు. తండ్రి ఏ మాట చెప్తే ఆ మాట పెద్ద కుమారుడు చేస్తాడు. చిన్న కుమారుడైతే తండ్రి చెప్పిన మాటని అసలు వినడు. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు చిన్న కుమారుడు ఒక దినమున తండ్రి ఆస్తిలో నాకు రావాల్సినటువంటి భాగాన్ని మొత్తాన్ని నాకు ఇచ్చేయమని చెప్పినప్పుడు తండ్రి ఎంత చెప్పినా వినడు. వద్దురా, ఆస్తిలో భాగం ఇప్పుడు నీకు ఎందుకురా, వెళ్ళొద్దు అని అన్నప్పుడు కూడా ఇక చిన్న కుమారుడు తండ్రి మాట ఏమాత్రం కూడా చెవిని పెట్టకుండా తనకు రావాల్సినటువంటి ఆస్తి మొత్తాటిని కూడా తండ్రి దగ్గర నుంచి తీసుకొని దూర దేశము ప్రయాణమైపోయి ఆ ఆస్తి మొత్తాన్ని కూడా చెడ్డ వ్యాపారాలు చేసి ఆస్తి మొత్తం కూడా అయిపోతుంది. అయితే ఆస్తి మొత్తం అయిపోయినప్పుడు అతని దగ్గర ఇంకా భోజనం చేయడానికి కూడా డబ్బులు ఉండవు. కనీసం పందులు మేపేటువంటి జాబులైనా జాయిన్ అవుతాను, అప్పుడైనా నేను భోజనం తినడానికి నాకు ఆహారం ఉంటుందనే ఆశతో పందులు మేపేటువంటి జాబులకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ యొక్క చిన్న కుమారుడు భోజనం చేయడానికి అక్కడ కూడా అతనికి భోజనం అనేది అందదు. చివరిగా అతనికి ఒక ఆలోచన వస్తుంది, నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళకు కూడా ఆహారము పుష్గా ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి కాడకి పోతాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం ఎట్లాగా ఆయన కుమారుని అనిపించుకునే అర్హత లేదు, కనీసం ఆయన కూలి వాళ్ళలో ఒకరిగా ఉంటాననుకొని బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ కుమారుడు మళ్ళీ ఆ తండ్రి కాడకి పోతాడు. తండ్రి అయితే కుమారుడు వెళ్ళిపోయాడు, చిన్న కుమారుడు ఎలాగున్నాడో అని ఆలోచిస్తూ చిన్న కుమారుడు కొరకు ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క చిన్న కుమారుడి పరిస్థితి అసలు ఏం బాగాలేదు. సరిగా బట్టలు లేవు, సరిగా భోజనం లేదు, స్నానం చేసి అనేక రోజులైంది, వాసన వస్తుంది. అయితే ఇటువంటి వాసనతో తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క చిన్న కుమారుడు తండ్రి దూరం నుంచి ఆ కుమారుని చూచి ఆ యొక్క స్థితిని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి చిన్న కుమారుని హక్కును చేర్చుకొని ఆ యొక్క చిన్న కుమారుడికి ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని తీసివేసి మంచి వస్త్రాలని తొడిగించి చేతికి ఉంగరాల్ని పెట్టించి ఒక మంచి గొర్రెని వధించి విందు చేస్తాడు. సో ఇక్కడ ఈ యొక్క చిన్న కుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్నటువంటి నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ తండ్రి దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకంలో మన స్థితి కూడా కొన్నిసార్లు దిక్కుతోచని స్థితి. బంధువులు ఆదరించరు, స్నేహితులు ఆదరించరు, అనేక శ్రమలు అనేక ఇబ్బందులతో మనము కొన్నిసార్లు ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అయితే అటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా మీరు ఆలోచిస్తే చిన్న కుమారుడు కూడా అప్పుడు దాకున్న స్నేహితులు లేరు, అప్పుడు దాకున్నటువంటి వారందరూ కూడా ఎవరు లేరు, భోజనానికి కూడా ఆహారం లేదు. అటువంటి స్థితిలో ఎప్పుడైతే తండ్రి కాడకు పోయాడో ఆ తండ్రి మళ్ళీ ఆ చిన్న కుమారుని హక్కును చేర్చుకొని అతనికి ఉన్నటువంటి సంతోషాన్ని తిరిగి అతనికి అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను మీకు అందరూ కూడా ఏమి తెలియజేస్తున్నానంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియదు, మన స్థితి ఏంటో మనకు తెలియదు, మన కష్టం ఏంటో మనకు తెలియదు, మన బాధ ఏంటో మనకు తెలియదు. అయ్యో నాకు ఎవరు లేరే, నన్నెవరు ఆదరించట్లేదే, నా స్థితి ఎందుకు ఇలా ఉంది అనేటువంటి స్థితిలో ఒకవేళ మీరు కనుక ఉన్నట్లయితే ఆ చిన్న కుమారుడు ఆ స్థితిలో తండ్రి కాడికి వెళ్ళినప్పుడు తండ్రి ఎలాగైతే ఆ కుమారుని ఆదరించాడో అదే విధంగా యేసు ప్రభుల వారు నిన్ను ఆదరించడానికి సమయంలో ఆయన సిద్ధంగా ఉంటున్నాడు.
అయితే నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే నీ స్థితి ఏదైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఒక్కసారి గనక యేసయ్యకి నీ జీవితాన్ని ఇచ్చి, ప్రభువా నా పరిస్థితి ఇది, ఈ స్థితిలో నుంచి నన్ను పైకి లేవనెత్తయా నువ్వు గనక యేసు ప్రభుల వారికి ప్రార్థన చేయగలిగితే, ఆయన ప్రేమతో నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని నీ పాపాలన్నింటినీ క్షమించి నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని నీకు సంతోషాన్ని, నీ హృదయానికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకయ్యా యేసు ప్రభుల వారు ఇవ్వాలి శాంతి సమాధానం అంటే, 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఏ దేవుడు వచ్చి మనిషి చేసిన పాపాల కొరకు రక్తాన్ని కార్చలా. ఒక యేసు ప్రభుల వారు మాత్రమే 2000 సంవత్సరాల క్రితము ప్రతి మనిషి రక్షణ పొందాలని ఆయన రక్తాన్ని కార్చాడు. కాబట్టి మనిషి జీవితాన్ని చక్కదిద్దేటువంటి శక్తి ఒక యేసు ప్రభుల వారికి ఉంది. మనిషి పాపాలని క్షమించేటువంటి శక్తి ఒక యేసు ప్రభుల వారికి మాత్రమే ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు మీకు అందరికి నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, యేసు ప్రభుల వారి దగ్గరికి రండి. యేసు ప్రభుల వారు మన ప్రతి పాపాన్ని క్షమించి, మన ప్రతి వ్యాధిని మన దగ్గర నుంచి దూరం చేసి, మన హృదయాలకి శాంతిని, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు యేసు ప్రభుల వారే ఉన్నారు. ఈ దినమన మీకు ఏదన్నా వ్యాధులు కనుక ఉన్నట్లయితే, ఇక్కడ పాస్టర్ గారు ఉంటున్నారు. పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్.